నీకు అంతకన్నా ముందు నుంచే ఆయనతోని మీకు పరిచయం ఉంది అని చెప్తా ఉన్నారు. లేదన్న. లేదు. లేదు. ఆ రోజు ఎందుకు మరి ఆ రోజు నువ్వు ఫోన్ చేసి నన్ను తీసుకోతావు లేదా మా హస్బెండ్ నాకు కలవట్లేదని అన్నావంట. మీకు ఆయన పరిచయం ఎన్ని రోజులు అవుతుంది నీకు? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. ఇవన్నీ నీయే కదా తల్లి, ఈ కాల్స్ నువ్వే కదా చేసినావు. మరి ఇన్నిసార్లు ఆయన్నే నీ ఎంబడి పడ్డప్పుడు ఇన్నిసార్లు నువ్వెందుకు కాల్ చేసినావు ఆయనకి? ఆ రోజు 4 o'clock రమ్మని ఫెజర్ చేసినావు అని అంటున్నారు. ఓకే, మీరన్నది నువ్వన్నది నిజం అనుకుందాం. ఆ రోజు నైట్ ఎక్కడ పోయారు మీరు? మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడ వదిలేసి నిన్న ఆయన? అంటే మనం కోర్టుకు వెళ్దాం, ఇవి బంగారం ఉంది కదా, ఈ బంగారం అమ్మి ఆటో కొని నేను మంచిగా చూసుకుంటా అది ఇది అని మళ్ళీ చెప్పిండు. ఏం బంగారం? నా మెల్ల చేయనుండే. కులంలో మాట్లాడినప్పుడు నేను మా హస్బెండ్కి సంసారమే చేయను, నేను ఈయననే పెళ్లి చేసుకుంటాను అన్నవా లేదా? ఆయన్నే నేను ఫెజర్ చేసి మనం బయటికి వెళ్ళిపోదామని మీ అత్తగారింటి దగ్గర ఎక్కించుకోండి, నంద్యాల వాళ్ళ దగ్గర. ఆయనే వచ్చిండు అక్కడికి? వచ్చింది. తాగి ఉన్నాడా నీ దగ్గరికి వచ్చినప్పుడు? తాగిండు. ఏమన్నాడు వచ్చిన తర్వాత? ఎటన్నా పోదాం మంచిగా చూసుకుంటా అనుకుంటా చెప్పింది. మంచిగా అంటే మీ హస్బెండ్ దగ్గర మంచిగా లేదా నీకు? నీతో అన్నారా కాల్ చేయాలి ఇరగొడతాము అని? అన్నారు. మరి ఏమన్నావు? నువ్వేమన్నావు? ఇరగొట్టన్నావు? ఇవన్నీ ఫోన్లలో గలీజ్గా పెట్టిండు కదా, ఇవన్నీ మాట్లాడిపించినాక ఆయన ఏమన్నా చెయ్యరు అని చెప్పిన. అంటే మీ గురించి ఏమన్నా బ్యాడ్గా పెట్టిన ఆయన? ఎలా గ్రూప్లలో పెట్టిండా? ఫేస్బుక్లో పెట్టిండు. చూసినాను. చూడలేను. వాళ్ళు చెప్పింది నమ్మినావు అంతే. ఆయన మంచోడు అనగానే మంచోడని ఆయన ఎంబడి పోయినావు. ఆయన చెడ్డోడని మీ వాళ్ళు చెప్పగానే సరే ఏమన్నా కాల్ చేయలేరు ఇరగొట్టుకోరు చంపుకోరని వదిలేసినావు. ఆయనకే ఆడ తిననికి గతి లేక ఆటో నడిపించుకుంటున్నాడు ఓపెన్గా. నిన్ను పూలలో పెట్టుకు చూసుకుంటాడని నువ్వు ఎట్లా అనుకున్నావు తల్లి? చిన్నపిల్లవా నువ్వేమన్నా? మీ వాళ్ళు చంపేసిన అబ్బాయి వల్ల వాళ్ళ వైఫ్కి, ఎందుకంటే వాళ్ళ వైఫ్ చెడ్డది అని ఒక్కరు కూడా చెప్పలే. మీ అందరికీ పనికి వచ్చేదేనంట. ఇప్పుడు ఆమెకు నువ్వేమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? సారీ అక్క, నా వల్లనే ఆయన చనిపోయిండు. సారీ అక్క, నా వల్లనే ఆయన చనిపోయిండు. ఓకే, ఎవరైతే చారి చనిపోయిండో అమ్మాయి ఎవరైతే ఉన్నదో అమ్మాయి మాటల్లో కూడా ఇందాం. అమ్మాయిని ఏమైనా ఫెజర్ చేసిండా లేదంటే ఈ అమ్మాయి మెసేజ్ పెట్టి ఫెజర్ చేసిందని చెప్తా ఉన్నారు. డైరెక్ట్గా అమ్మాయి మాటల్లోనే విందాం అసలు ఏం జరిగింది అనేది. వాస్తవాలు అడిగే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. కల్పన గారు ఉన్నారు ఇక్కడ. తల్లి ఏం జరిగింది? ఇంత పెద్ద పెంట, ఆయన ఎందుకు చనిపోయిండో అసలు ఏం జరిగింది? మీరే ఆయనకు మెసేజ్ పెట్టిరని చెప్తా ఉన్నారు. మీరు పెట్టిరా? నిజంగానే ఏం జరిగింది? ఆయన్నే పెట్టిండు. ఏమని పెట్టిండు? అంటే ఇట్లా పెద్దమ్మ పండుగ వస్తుంటే ఇట్లా ఆయన నా పెళ్ళికి నా నెంబర్ తీసుకుండు. ఇట్లా మీ అక్క పెళ్ళికి? నా పెళ్ళికి మేము ఆయన నెంబర్ తీసుకున్నాము, ఏమైనా సామాన్ కూడా కావాలి కదా అని. ఆటో అయినా కాబట్టి తీసుకున్నారు. బట్టలకు కూడా పోతాం కదా అని తీసుకుంటే అట్లనే నెంబర్ సేవ్ చేసిన ఉంటే సేవ్ చేయగానే కొన్ని రోజుల తర్వాత మెసేజ్ చేసిండు, ఇట్లా ఈడ పెద్దమ్మ పండుగ ఉందని నేను వచ్చినట్టు. అదే ఆటోకి అమ్మ కూడా ఇద్దరం వచ్చినాం. మెసేజ్ చేసిండు నన్ను చూసి, నేను రిప్లై ఇయ్యలేను. అట్లనే నిజంగానే నీకు ఇష్టం లేదనుకుందాం, ఒక ఆడపిల్లగా నేను నిన్నేమన్నా అవునా? నీకు అంతకన్నా ముందు నుంచే ఆయనతో మీకు పరిచయం ఉంది అని చెప్తా ఉన్నారు. లేదు. లేదు. ఆ రోజు ఎందుకు మరి ఆ రోజు నువ్వు ఫోన్ చేసి నన్ను తీసుకోతావు లేదా మా హస్బెండ్ నాకు కలవట్లేదని అన్నావంట. ఇట్లనే మెసేజ్ చేసుకుంటా వచ్చిండు. అట్లనే మెసేజ్ చేసిండు. అట్లనే మెసేజ్ చేస్తుంటే నేను కూడా ఒకరోజు మెసేజ్ చేసిన ఉంటాను. ఏమని మెసేజ్ చేసినావు? ఫస్ట్ నీకు ఆయన ఏమని మెసేజ్ చేసిండు తల్లి? తిన్నారా హాయ్ అనుకుంటా మెసేజ్ చేసిండు. మీకు ఆయన పరిచయం ఎన్ని రోజులు అవుతుంది నీకు? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. ఇవన్నీ నీయే కదా తల్లి, ఈ కాల్స్ నువ్వే కదా చేసినావు. మరి ఇన్నిసార్లు ఆయన్నే నీ ఎంబడి పడ్డప్పుడు ఇన్నిసార్లు నువ్వెందుకు కాల్ చేసినావు ఆయనకి? ఇట్లానే మెసేజ్ చేసుకుంటా వచ్చినాం. వచ్చిర్రు. తర్వాత నేను మంచిగా చూసుకుంటా, మీ ఆయనకి ఇట్లా రోగాలు ఉన్నాయంట, నేను మంచిగా చూసుకోడు అది ఇది అని చెప్పిండు. నేనే చెప్పిండు నీకు? మొత్తం నమ్మించిండు అన్ని, నేను మంచిగా చూసుకుంటా. ఎన్ని రోజుల పరిచయం మీ ఇద్దరికి? 1 మంత్ అంతే అన్న. నీకు పెళ్ళి 3 months అవుతుంది కదా తల్లి. పెళ్ళికి ముందు పరిచయమా నీకు, పెళ్ళి తర్వాత పరిచయం? పెళ్ళి తర్వాత. ఓకే. ఆయన గురించి బ్యాడ్గా చెప్పిండు మొత్తం. ఆయన గురించి ఈయనకేం తెలుసు అంట? అంటే ఇట్లా మాకు ఇప్పించిన వాళ్ళు ఉంటారు కదా మధ్యలో, వాళ్ళు పెళ్లి సంబంధం చూసిన వాళ్ళు, వాళ్ళ చేను ఇద్దరిది ఒకరి దగ్గర పక్కనే ఉంటుంది. అయితే ఇట్లా సంబంధం ఇప్పించారు ఇదంటే ఈమె చెప్పిందంట, ఆయనకు అన్ని రోగాలు ఉన్నాయి, ఇప్పటికే 3-4 సంబంధాలు వచ్చినాయి, ఎవరు వద్దన్నారు పోయ్యరు, ఇక వీళ్ళు కూడా ఏం లేని వాళ్ళు అనుకుంటా ఈమె ఆయనకు చెప్పిందంట. ఆయన ఒకరోజు ఫోన్ చేసి నాకు చెప్పిండు. ఎవరు? ఈయన వడ్లైనా? ఆయన మంచోడు కాదంట, ఆయనకు రోగాలు ఉన్నాయంట, ఇట్లా అట్లా అని. ఎంతవరకు చదువుకున్నావు తల్లి? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ చదువుకున్నావు కదా. నువ్వు నా చెల్లెలెక్క ఓ మాట అంటా నేను, ఎందుకంటే ఆయన ప్రాణం పోయిందని కాదు ఇక్కడ నేను ఏమంటా, ఇంటర్ చదువుకున్నావు కదా, నీకు తెలివి ఉండాలి కదా. నీకు పెళ్ళి అయింది, ఒక పెళ్ళి 2 పిల్లలు ఉన్నాడు, నిన్ను
మాయ మాటలు చెప్పిండంటే ఎట్లా నమ్మాలి నువ్వు చెప్తాలి. ఇప్పుడు పెళ్ళైందన్న విషయం తెలుసా తెలియదురా నీకు? తెలుసు కదా, 2 పిల్లలు ఉన్నారన్న విషయం కూడా తెలుసు. ఈరోజు నీకేమనిపించింది? ఇప్పుడు ఇంత ఆయన చనిపోయిండు, ఇదంతా చూసిన తర్వాత ఏమైంది? ఇక నేను ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టాను. నేను ఫైనల్గా నీకేం అర్థమైంది చెప్పు? ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని అర్థం. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని అర్థమైంది. ఆ రోజు 4 o'clock రమ్మని ఫెజర్ చేసినావు అని అంటున్నారు. ఓకే, మీరు అన్నది నువ్వు అన్నది నిజం అనుకుందాం. ఆ రోజు నైట్ ఎక్కడ పోయారు మీరు? బోధనకి పోయినామన్నా. బోధనకి వెళ్ళారు. ఎన్ని గంటలకు వచ్చారు మళ్ళీ బోధన నుంచి? మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసినాం. నెక్స్ట్ డే బోధనలో ఎక్కడ హోటల్ ఉన్నారా? ఉత్తిగా ఖాళీ ప్లేస్లలో ఉంటాయి అన్న, అక్కడ కూర్చున్నాం. కూర్చొని మళ్ళీ తెల్లారి మార్నింగ్ దాకా 5 o'clock దాకా ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడ వదిలేసి నిన్న ఆయన? అంటే మనం కోర్టుకు వెళ్దాం, ఇవి బంగారం ఉంది కదా, ఈ బంగారం అమ్మి ఆటో కొని నేను మంచిగా చూసుకుంటా అది ఇది అని మళ్ళీ చెప్పిండు. ఏం బంగారం? నా మెల్ల చైన్ ఉండే. నీ పెళ్ళి పెట్టిన బంగారం అమ్ముకొని బంగారం కూడా తీసుకొని వచ్చినావు మొత్తం? మెల్ల అది తాడు ఉంటుంది అన్న, అది వేసుకున్నా. అది చూసి ఈ బంగారం అమ్మేసి మంచిగా బతుకుదాం అనుకుంటే చెప్పిండు. మరి నువ్వు అనలేదు అప్పుడు? నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇలా నీ పిల్లల్ని వదిలేసి వస్తున్నావు, రేపు పొద్దున నన్ను సాత్తావని నమ్మకం ఉందని అడగలేదా? చదువుకున్నదాన్ని కదా తల్లి, మరీ ఊళ్ళో ఉండి మొత్తం వ్యవసాయం పని చేసిన వాళ్ళంటే అదే తెలియదా కొళ్ళు, ఏం తెలియదు లోక జ్ఞానం అనొచ్చు. నువ్వు అంతా చదువుకున్నావు కదా తల్లి. ఇప్పుడు మీ ఇంటోళ్ళకి ఏం తెలియదు. వాస్తవంగా వీళ్ళు ఏదో కూలి పని చేసుకునేటోళ్ళు శనిక ఆవేశంతో ఈరోజు ఆయన చంపేసారు. ఏమనుకుంటున్నావు? మంచి పని చేసిరు అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? కులంలో మాట్లాడినప్పుడు నేను మా హస్బెండ్కి సంసారమే చేయను, నేను ఈయననే పెళ్లి చేసుకుంటాను అన్నవా లేదా? ఈ ఒడ్లోళ్ళు ఆయన పేరేంది? శ్యామ్. అనలేదు. ఆయన్నే నేను ఫెజర్ చేసి మనం బయటికి వెళ్ళిపోదామని మీ అత్తగారింటి దగ్గర ఎక్కించుకోండి, నంద్యాల వాళ్ళ దగ్గర. ఆయనే వచ్చిండు అక్కడికి? తాగి ఉన్నాడా నీ దగ్గరికి వచ్చినప్పుడు? తాగి ఏమన్నాడు వచ్చిన తర్వాత? ఎటన్నా పోదాం మంచిగా చూసుకుంటా అనుకుంటా చెప్పింది. మంచిగా అంటే మీ హస్బెండ్ దగ్గర మంచిగా లేదా నీకు? చెప్పాలి తల్లి సమాధానం. నేను ఏమంటున్నా తల్లి, ఇది సమాజం, అందరి చేతులల్లో ఫోన్లు ఉన్నాయి. ఈరోజు ఈ ఇష్యూ వల్ల ఒక 20 మీ ఫ్యామిలీని వదిలేస్తే ఒక 18 కుటుంబాలు రోడ్డు పాలైనాయి. అవునా కదా? ఎవరు తప్పు అంటావు? ఇది నీది కూడా తప్పు ఉంది కదా, నీది కూడా అందులో తప్పు ఉంది. సరే లంగా అనుకుందాం, ఆయన మంచోడు కాదనుకుందాం, పోయినందుకు నీది కూడా తప్పు ఉంది కదా. మరి నిన్నెందుకు ఇంట్లో పెట్టుకొని పువ్వులలో పెట్టి చూసుకుంటారు, మనం ఎందుకు చంపారు అనుకుంటున్నాం? ఆయన ఇంతకుముందుకి 2-3 అట్లనే చేసిందిగా అన్న. ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? బయట వాళ్ళు అంటేనే తెలుసు. అంతకన్నా ముందు కూడా ఇదే ఊరు కదా తల్లి నీ ఇంటికాడ నుంచి మా అంటే 200 మీటర్లు అయిన ఇల్లు. సరే నిజంగానే లంగా అనుకుందాం, లంగాని నీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మంచోడు కాదు ఆయన, చారి అనేట ఆయన నీకు ఎప్పుడు తెలుసు? అడిగించి వచ్చినాక తెలుసు. వచ్చినాక 20 రోజులు అయింది కదా, 20 రోజులు కొడదామని తిరిగిరా మీ వాళ్ళు? ఏంటి ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు కాలు చేతులు ఇరిచేద్దాం అన్నట్టుగా చూసి. నీతో అన్నారా కాలు చేయలు ఇరగొడతాము అని? అన్నారు. మరి ఏమన్నావు? నువ్వేమన్నావు? ఇరగొట్టండి అన్నావు? ఇవన్నీ ఫోన్లలో గలీజ్గా పెట్టిండు కదా, ఇవన్నీ మాట్లాడిపించినాక ఆయన ఏమన్నా చెయ్యరని చెప్పిన. ఫోన్లలో ఏం పెట్టిండు తల్లి? తెలియదు ఈ విషయం. ఫోన్లో ఏం పెట్టిండు నాకు తెలియదు అన్న, నా దగ్గర ఫోన్ లేదు, సర్పంచ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ. అంటే మీ గురించి ఏమైనా బ్యాడ్గా పెట్టిన ఆయన? ఎలా గ్రూప్లలో పెట్టిండా? ఫేస్బుక్లో పెట్టిండు. ఉందా? ఫేస్బుక్లో ఉందా? అది చూసినాను? చూడలే అన్న. వాళ్ళు చెప్పింది నమ్మినావు అంతే. మంచోడా అని ఆయన చెప్పగానే, ఆయన మంచోడు అనగానే మంచోడని ఆయన ఎంబడిపోయినావు. ఆయన చెడ్డోడని మీ వాళ్ళు చెప్పగానే సరే ఏమైనా కాల్ చేయలేరా, కొట్టుకోరు, చంపుకోరని వదిలేసినావు. అంతేనా తల్లి? అది కాదు కదరా. మనం అదే ఒక్కటి ఆలోచించు, భూతల్లికి ఆడదానికి చాలా సహనం ఉండాలంటారు ఇప్పుడున్న సమాజంలో. నీకు ఈడ అమ్మమ్మలు నాయనమ్మలు చాలామంది తెలియవచ్చు. ఈ విషయం వల్ల ఇప్పుడు నీ లైఫ్ స్పైల్ అయిపోయింది. ఓపెన్గా చెప్పాలంటే ఊరు పేరు ఖరాబ్ అయింది. ఇక్కడ ఊరిలో ఒకటి చచ్చిపోయింది, మంచోడా చెడ్డోడా పక్కన పెడితే చచ్చిపోయింది, కొట్టిరు మీ వాళ్ళు. ఇప్పుడు ఆ కొట్టిన దాంట్లో లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేసిరంట. తెలుసా ఈ విషయాలన్నా? తెలుసా? ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నావు ఆయనకు? అంటే నిన్ను అట్లా చేసినందుకు చంపడమే కరెక్ట్ అనుకుంటున్నావా, అట్లా చేసేది లేకుండానా? కాలు చేతులు ఇరగొట్టి నిజాలన్నీ తెలుసుకుంటే బాగుంది. నిజాలంటే ఏమున్నాయి? నేను బ్లాక్మెయిల్ చేయలే కదా, ఆయన నువ్వే కదా బ్లాక్మెయిల్ చేసినావు. నేనేం చేయలే అన్న, మొత్తం ఆయన చెప్పి నేను నమ్మినా. అంటే నీకు జస్ట్ ఎన్ని రోజులు పరిచయం ఆయనకు నీకు? March 3కి. అంటే ఒక 2-3 నెలలు పరిచయం. నీ పెళ్ళి తర్వాతనే పరిచయమా, పెళ్ళి ముందా? పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఇప్పుడు నీకు పిల్లగాడిని ఇచ్చినప్పుడు నిన్ను అడుగుతారు కదా పిల్లగాడు నచ్చిండా లేదని. మరి ఆయన ఎందుకు నచ్చలేదు, ఈయన ఎందుకు నచ్చిండు? ఓకే, పెళ్ళికి ముందు అంటే ఏదో వయసులో ఉన్నావు, తెలియని పిల్లవు, ఏదో తప్పు చేసినావు అనుకుందాం. పెళ్ళైన తర్వాత నీకు రీసెంట్గా పెళ్ళైంది, 1 సంవత్సరం అయింది, సరే తాగుబోతోడు చెడ్డోడు అంటే సరే ఏదో పిల్ల మనసు మారింది ఏదో అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా. కానీ పెళ్ళై 3 నెలలు అవుతుంది, ఎందుకు మీ ఆయనని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా, ఇష్టం లేకుండా మీ వాళ్ళు ఏదో ఫెజర్ చేస్తే పెళ్లి చేసుకున్నావా?
ఇష్టంతోనే చేసుకున్నా. మరి ఎందుకు ఆయన మీద ఇష్టం నెల 2 నెలలనే ఈయన మీదకి ఎందుకు వచ్చింది నీ ఇష్టం ప్రేమ? చెప్పాలి తల్లి, ఆన్సర్ రావట్లేదు నీ దగ్గర నుంచి. నేను ఏమంటున్నారా, సరే చాలా రోజులు పెళ్ళికి ముందంటే ఏదో తెలియక చిన్న అమ్మాయి ఏదో అని ఎవరైనా దాన్ని వేరే దాకా తీసుకోవచ్చు. కానీ నీకు పెళ్ళి అయింది, కొత్తగా పెళ్ళి అయింది, నీ హస్బెండ్తో బాగానే ఉన్నావు, నువ్వు చెప్పినవంటగా నా హస్బెండ్ మొగోడు కాదని చెప్పినవంట కదా. చెప్పలే అన్న. ఆపరేషన్ అయింది అది ఇదని, ఆపరేషన్ అయిందని చెప్పి అసలు నా దగ్గర రావట్లేదు అది ఇదని అని నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను ఉండా, లేకపోతే నువ్వు నా దగ్గర రాకపోతే నీ వీడియోలు అన్నీ బయట పెట్టి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావంట కదా. నేనేమనలే అన్న. అనలేదు. మొత్తం మీదైతే చనిపోయిండు, ఇప్పుడు అందరు జైలుకి పోయారు. ఇప్పుడు ఏమనిపిస్తుందిరా, నువ్వేమనుకుంటున్నావు? తప్పు చేసిన అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? బండి మీద ఎక్కి పోడు తప్పు. బండి మీద ఆయనతో వెళ్ళకపోతే బాగుండే, ఇదంతా కాకపో. నీది కూడా తప్పు ఉందా లేదా ఇలా? ఉందన్న, బండి మీద ఎక్కి పోడు తప్పు. ఇప్పుడు అందరము అడవిలో లేమురా, ప్రజలలో ఉంటున్నాము, అందరికి పెళ్ళిళ్ళు అయినాయి, సంసారాలు ఉన్నాయి, నువ్వు చదువుకున్నావు, నీకు అన్నీ తెలుసు. ఒక పరాయి నార్మల్గా మన ఇంటి పక్కన ఆయన ఊకుకి ఒక ఆడపిల్లతో మాట్లాడితేనే ఊర్లలో బెదిరిస్తారు. ఏం మాట్లాడుతున్నావు ఊకుకి అన్న వరుస అయినా బెదిరిస్తారు, జర నవ్వుకుంటా మాట్లాడినావు. అట్లాంటిది నువ్వు ఆయన బండి మీద ఎక్కిపోయినావు అంటే మీకు అంతకన్నా ముందు నుంచే ఫ్రెండ్షిప్ ఉన్నది అనుకోవచ్చు ఒక విధంగా. ఓకే, నువ్వు చెప్పింది అబద్ధం అని నేను అనను, కానీ ఇక్కడ చాటింగ్ చూస్తే మాత్రం నువ్వే ఆయనను ఫెజర్ పెట్టినట్టుంది. ఇదైతే నువ్వు పెట్టింది కదరా చెల్లె, నేనైతే ఇప్పుడు లేనిదైతే నేను అన్నట్లే. ఇంట్లో ఈడ నీ ఫోటోలు ఉన్నాయిగో, ఇది నీదే కదా, అవునా? ఇన్ని కాల్స్ నువ్వే కదా చేసినావు. ఎన్ని గంటలకు ఎక్కించుకోండి నిన్ను? 5 కదా. ఇదంతా కాల్ చేసింది నువ్వే కదా. ఇగో 5కి లాస్ట్ 5కి కాల్ చేసినావు. ఎన్ని గంటల నుంచి కాల్ చేసినావు ఆయనకి? 4:56 నుంచి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ కొట్టినావు నువ్వు ఆయనకి, అవునా? మరి నీ ఇష్టంతోనే కదా నువ్వు రమ్మన్నట్టే కదరా. ఆయన మొత్తం అన్నీ చెప్పేసరికి అంటే అన్నీ అంటే నేను మొత్తం ఆయనకే ఆడ తిననికి గతి లేక అటో నడిపించుకుంటున్నాడు ఓపెన్గా, అవునా? నిన్ను పూలలో పెట్టుకుని చూసుకుంటాడని నువ్వు ఎట్లా అనుకున్నావు తల్లి? చిన్నపిల్లవా నువ్వేమన్నా? సమాధానం చెప్పాలి తల్లి. ఇవన్నీ నీయే ఉన్నాయి. ఇగో నేనైతే తప్పు చెప్తలేను, ఇక ఇక్కడ నీదే కదరా ఇదంతా. ఆయన ఏమైనా పెట్టినా నువ్వే ఆయనను ఫెజర్ చేసినట్టు ఉన్నది. ఇక్కడ నేను కదా, మొత్తం మీ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇవన్నీ చూడు మన. నేను ఏమైనా తప్పుగా అంటున్నానా? నువ్వు పెట్టినట్టే, నువ్వే కదా పెట్టింది. నేనేమంటానా, సరే చెడ్డోడు నీకు మాయ మాటలు చెప్పిండు, ఇప్పుడు ఆయన ప్రాణం పోయింది, ఆయన పిల్లలకు ఎవరు చూసుకునేది? ఒక్క మాట చెప్పు. మన ఫ్యామిలీలో కూడా ఉంటారు కదరా. ఏమన్నా నా వల్ల ఒక ప్రాణం పోయిందని అన్న ఆ గిల్టీ ఫీలింగ్ అన్న ఉందా లేదా? రేపు పొద్దున నువ్వు బతుకున్న రోజులు మైండ్లో మెసులుతూనే ఉంటుంది కదరా చెల్లె, నా వల్ల ఒక మనిషి పోయిండని ఉంటుందా లేదరా? ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నావు సమాజానికి? ఈ మిస్టేక్లు ఇంకా చేసేపోయే పిల్లలకు కావచ్చు, ఎందుకంటే ఇది నువ్వు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసినావు కాబట్టి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్ చేయొద్దు, ఎవరిని నమ్మొద్దు, ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవద్దు, ఎవరితోటి మాట్లాడొద్దు, అమ్మ వాళ్ళు చెప్పిందే వినాలి, ఏ విషయం ఉన్నా పేరెంట్స్కి చెప్పాలి, మనంతలో మనం ఏ డిసిషన్ తీసుకోవద్దు. ఒక్క మాటరా, పెళ్ళైన తర్వాత పరాయి మొగోడుతోని నీ విషయం అని అన్నట్లేను, ప్రపంచం జరిగేది. పెళ్ళైన తర్వాత పరాయి మొగోడుతోని అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది తప్ప కాదా? అదెవరైనా, నేను నీ విషయం అన్నట్ల, ప్రపంచంలో జరిగేటిదే, తప్ప కాదా? తప్పే. సరే లంగైనా దొంగైనా మన హస్బెండ్, సరే మన స్టైల్లో మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బయట తెలిసే విషయాలు చూస్తే మీ ఆయనకు ఆపరేషన్ అయింది, ఇవన్నీ నేను మాట్లాడలేదన్నా నువ్వు అంటున్నావు, ఓకే నిజమే అనుకుందాం. కానీ ఈరోజు ఒక మచ్చ, నువ్వు బతికున్న రోజులు కావచ్చు, వాస్తవంగా ఇంకా ఊరోళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కలా మాట్లాడతారు. ఇప్పటికీ నీ మనసులో నువ్వు భయపడుతున్నావు, బాధ అనేది ఉంది. నా వల్ల ఒక ప్రాణం పోయింది, ఆయనకి 2 పిల్లలు, ఆయన పెళ్ళాం గురించి ఒక్కరు కూడా చెడ్డది అని చెప్పలే. ఇప్పుడు ఆయనకు ఒక భర్తను లేకుంటే చేసినావు, నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుంటావు, వాట్ ఎవర్ ఇంకోటి మంచుకుంటావు, అవునా కాదా? ఫైనల్గా ఒక్కటే వాడు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టా, ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళ ఫ్యామిలీకి? ఆయన నీ వల్ల చనిపోయిన, మీ వాళ్ళు చంపేసిన అబ్బాయి వల్ల వాళ్ళ వైఫ్కి, ఎందుకంటే వాళ్ళ వైఫ్ చెడ్డది అని ఒక్కరు కూడా చెప్పలే, మీ అందరికీ పనికి వచ్చేదేనంట. ఇప్పుడు ఆమెకు నువ్వేమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? సారీ అక్క, నా వల్లే ఆయన చనిపోయిండు, మా వాళ్ళే కోపంతో ఆయనను చంపిర్రు. అది మాట్లాడలేకపోతుంది ఆ చెల్లె కూడా కొంచెం, ఎందుకంటే ఇది అంతా జరిగింది కాబట్టి. ఓకే, మా వల్లే, సారీ నేను ఇంతకు మించి ఏం చేయలేను, సారీ మాత్రమే చెప్పగలుగుతా అని. సారీ మా వల్లనే చనిపోయిండు, క్షణిక ఆవేశంతో కొడదాం అనుకున్న విషయం వాస్తవం, కాళ్ళు చేయలు ఇరగొడదాం అనుకున్న విషయం వాస్తవం, కానీ చంపుతారని నేను కూడా అనుకోలేదు అని అమ్మాయి చెప్తా ఉన్నది. ఇక్కడ ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే, నేను ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ ఎవరైతే వీళ్ళ విలేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బయటికి మాట్లాడకుండా ఏం జరిగింది అనేది ఈడున్న చాలా మందికి తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే,
ఊర్లలో కొన్ని విషయాలు మాట్లాడాలంటే మాట్లాడలేరు. ఎందుకు మనకెందుకు లేనిపోని పెంట, లేనోళ్ళని తీసుకొని జైల్లో పడేసారు. ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది అన్న భయం అనేది ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇది పరిస్థితి. మీకు మొత్తానికి నేను కంక్లూజింగ్ ఇది రిలీజ్ అవుతే ఏం మిస్టేక్ జరిగింది ఏందనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి సమాజంలో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కావచ్చు, లేదంటే ఇల్లీగల్ సంబంధాలు కావచ్చు, అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టుకొని ఏదో అంటారు కదా, కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడని ఒక సామెత ఉంది. పెళ్ళి అయిన తర్వాత కావచ్చు, పెళ్లి కాకముందు తెలిసి తెలియక అందరు చేసేటోళ్ళు ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత కొంచెం చూసుకొని, ఎందుకంటే బయట చూస్తూ ఉన్నాం, వీడిని వాడు చంపుడు, వాడిని వీడి చంపుడు. ఇప్పటికైనా సమాజంలో కొంతమంది ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. కడుపుకు అన్నమే తింటారు, గడ్డి తింటలేరు. ఓకేనా? ఇంట్లో పెళ్ళాం ఉంది, అందరూ ఒకటే లేడీస్. ఇక కొంతమందికి బాధ అనిపించవచ్చు, ఈ చిల్లరేషాలకు పోయి ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇగో ఇదే పరిస్థితి అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. సంగారెడ్డి ఇష్యూ ఒకటి, రేణుకది ఈ ఇష్యూ ఒకటి. ఇక ఇంకా కూడా నేను స్క్రీన్ మీద వీడియోలలో కూడా సిగ్గుశరాలు తెచ్చుకోర్రా బాబు ఆడోళ్ళు మొగోళ్ళు అని చెప్పిన. అక్రమ సంబంధము రౌడీజం కంటే డేంజర్ అది. మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందని. ఎప్పుడు ఎవడో ఒకటి చూస్తాడు, ఎవడో ఒకటి చెప్తాడు, ఊరు పూట అవుతుంది, తర్వాత చాపని రాకినట్టు రాకుతారు. ఈరోజు అదే పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? తప్పైపోయింది అక్క, చనిపోయింది అని చెప్తా ఉన్నది. తిరిగి రాడు కదా. ఆ ఇద్దరు పిల్లలకు వాళ్ళ తండ్రిలు ఉండరు కదా. ఇప్పుడు కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు అన్న సిగ్గు శరం అనేది గడ్డి తింటలేము, అన్నం తింటున్నాం. ఆడోళ్ళకి మొగోళ్ళకి ఇద్దరికి చెప్తా ఉన్నా, సిగ్గు శరం తెచ్చుకొని ఇట్లాంటి పనులు చేయకుండా పెళ్ళిళ్ళు చేసినప్పుడు మొగుడితో సంసారం చేస్తే ఈ లొల్లులు ఉండవు. మొగోడు దయ్యం లెక్క అయిపోతాడు, ఉంచుకున్నాడేమో సర్వం అయిపోతాడు. ఒకానొక టైంలో ఇట్లాంటి సందర్భాలు లేవు, ఏదో ఒక జాగగూడలో ఇంకోటో జరిగినాయి. కానీ మొత్తం ఇది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది. పెళ్ళిళ్ళు అయిపోయినాక ఇంకోతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు. ఇంట్లో చక్కగా పెళ్ళాన్ని చూసుకొని చేత కాదు, ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి, బయట మాత్రం గద్దర సొక్కు వేసుకోవాలి, మొత్తం బిల్డప్. ఇవి మానుకోండి. ఎవడన్నా ఇల్లీగల్ ఎఫైర్స్ ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకోండి కొంచెం. ఓకేనా? కడుపుకు అన్నమే తింటారు, గడ్డి తింటలేరు. ఇక ఇంతకు మించి ఏం చెప్పలేం. E96 టీవీలో పొద్దున్న లేస్తే ఇవే వీడియోలు చెప్తా ఉన్నాం. లవ్వులు చేసుకున్న వాళ్ళు కూడా రే ఫ్యామిలీని కాదని పోకండ్రా, మిమ్మల్ని కనీ పెంచిన అమ్మ నాయనకు మీరు చస్తారు, మిమ్మల్ని చంపుతారు, మీరు పోతారు. కానీ బతుకున్న రోజులు సచిన శవంలాగా బతుకుతా ఉన్నారు తల్లిదండ్రులు. మిమ్మల్ని కన్న పాపానికి బతుకున్న రోజులు వాళ్ళకి చచ్చిపోయిన శవాల్లాగా ఉండాల్సి వస్తుంది. కని పెంచిన తల్లిదండ్రులు దయ్యాలు లెక్క అయిపోయారు. లవ్ చేసిన పూరీలేమో మీకు మొత్తం హీరోయిన్లు, మొత్తం ఫిగర్లు కనిపించేసి ఈరోజు వాళ్ళకు నోట్ల మన్ను వచ్చిపోతున్నారు. బతుకున్న రోజులు మిమ్మల్ని కన్న పాపానికి సచ్చిన శవాల్లాగా బతకాల్సి వస్తుంది. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, కొంచెమన్నా మనం మనుషులం సిగ్గు శరాలు తెచ్చుకొని ఉండాలని కోరుతా ఉన్నా. ఇక ఇంతకు మించి ఏం చెప్పలేను నేను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.